ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. నిర్గమకాండము 33వ అధ్యాయము 13వ వచనము. ప్లీజ్ షో మీ నౌ యువర్ వేస్ that I may know you in order to find favor in your sight. ఎక్సోడస్ చాప్టర్ 33 వర్స్ 13. ఈ రోజు నిమిత్తము కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, జీవము కలిగిన దేవుడు నడిపింపు ఉన్నప్పుడు మాత్రమే మనము సరైన మార్గంలో మనము గమ్యం చేరగలము. ఆయన నడిపింపు, ఆయన సహాయము లేకుండా ఈ లోక యాత్రను కొనసాగిస్తే మనము తట్టుకోలేము, మనం ముందుకు సాగలేము. మధ్యలో పడిపోయే ప్రమాదం ఉంది, ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ యొక్క లేఖనములో మోషే దేవుని సహాయము అడుగుతున్నట్లుగా, దేవుని తోడు కోరుకుంటున్నట్లుగా మనము అడగాలి. అప్పుడు మనము వెళ్లే దారిలో ఆటంకాలున్నా, అసమానతలున్నా, ఇంకా ఎటువంటి సమస్యలు ఎదురైనా సరే మనము ఆగిపోకుండా సాగిపోగలం. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నావా? పాత జీవితాన్ని ముగించి నూతనముగా బ్రతకాలి అని ఆశపడుతున్నావా? జాబ్ లో జాయిన్ అవ్వబోతున్నావా? నూతనంగా వ్యాపారం ప్రారంభించబోతున్నావా? నీవు ఏదైతే ప్రారంభిస్తూ ఉన్నావో దానిలో నీవు కొనసాగాలి అంటే, దానిలో నీవు విజయం సాధించాలి అంటే, ప్రత్యర్థులు ప్రతికూలతలు ఎదురైనా తట్టుకొని నిలవబడాలి అంటే నీకు తప్పక దేవుని యొక్క కటాక్షము కావాలి, ఆయన సహాయం కావాలి, ఆయన నీకు మార్గము చూపించాలి. అలా అయితేనే నీవు స్థిరముగా దృఢముగా ఉండగలవు. ఈ యొక్క లేఖన భాగమును మనం శ్రద్ధగా పరిశీలిస్తే మోషే దేవుని యొక్క సహాయము లేదా కటాక్షము కోరుకుంటున్నాడు. ఇజ్రాయేలీలను నడిపిస్తున్నప్పటికీ మధ్యలో ఒక అపరాధము జరిగింది. ఇజ్రాయేలీలు ఒక దూడను తయారు చేసుకుని దాన్ని పూజించడం ప్రారంభించారు. వారు కానాను మార్గంలోనే ఉండినప్పటికీ పాపం చేసిన వారిగా మిగిలిపోయారు. దానిని బట్టి దేవుని ఉగ్రత వారి మీదికి వచ్చింది. ప్రయాణంలో ఆటంకం ఏర్పడింది. మోషేకు ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కావడం లేదు. మరలా నూతనంగా ప్రయాణం ప్రారంభించాలంటే భయం వేసింది. వీరు మరలా తప్పిపోతారేమో, మరలా ఇంకేమైనా అపరాధం చేస్తారేమో అని దేవుని సన్నిధికి వచ్చి అడుగుతున్నాడు. నీవు మాతో వస్తేనే కానీ మేము ఇక్కడి నుంచి కదలము అంటున్నాడు. నీ కటాక్షము ఉంటేనే గాని ముందుకు వెళ్ళము అని దేవుణ్ణి ప్రాధేయపడుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మన జీవితంలో కూడా కొన్నిసార్లు చెడు నిర్ణయాలు తీసుకొని, అనవసరమైన నిర్ణయాలు తీసుకొని, సొంతంగా ఆలోచించి నష్టపోయిన వారంగా మనం ఉంటాం, కోల్పోయిన వారముగా ఉంటాం, పాపం చేసిన వారంగా, అపరాధం చేసిన వారముగా ఉంటాం. అలా అని ముందుకు సాగకుండా ఆగిపోవద్దు. దానినే తలుచుకొని బాధపడొద్దు. నా జీవితం ఇక్కడితో ముగించబడింది, నాకు గమ్యం లేదు, నేను కొనసాగలేను అని నిరుత్సాహపడొద్దు. అప్పులైపోయాయి, నా కుటుంబాన్ని పోషించలేను, నేను ఈ అవమానంతో బ్రతకలేను, నేను ఓటమిని తట్టుకోలేను అని చెడు నిర్ణయాలు తీసుకోకు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయమందు ఏదో ఒక తప్పు జరుగుతూ ఉంటుంది, సమస్య ఏర్పడుతుంది. అంత మాత్రాన ఆగిపోతాను, ఇక లైఫ్ లేదు, ముగిస్తాను అనొద్దు. కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలి. గతించిన కాలములో చేసినటువంటి తప్పుల నుండి పాఠము నేర్చుకొని దేవుని నడిపింపుతోనూ కొనసాగాలి. నీవు నీ జీవితాన్ని నడిపించలేని స్థితిలో ఉన్నావు, కరెక్టే. కానీ నీ జీవితాన్ని క్షేమముగా, అర్థవంతముగా, ఆశీర్వాదకరంగా, విజయవంతంగా నడిపించే దేవుడు నీతో ఉన్నాడు అనే విషయాన్ని నీవు గ్రహించాలి. ఆయన చేతిలో నీ జీవితాన్ని పెట్టాలి. ఆయన వస్తేనే, ఆయన ఉంటేనే ముందుకు వెళ్ళాలి. మనకు గమ్యం తెలుసు, మనకు దారి తెలుసు. తెలిసినంత మాత్రాన నేను వెళ్ళగలను, చేరగలను అనుకోవడం పొరపాటే. ఆ దారిలో ఎన్ని ఆపదలున్నాయో, ఎన్ని ఆకర్షణలున్నాయో, ఎన్ని దొంగ ఊబిలున్నాయో, ఎన్ని ఉచ్చులు బంధించబడ్డాయో మనకు తెలియదు. అందుకే మోషే అంటున్నాడు, నీ మార్గములు నాకు తెలుపుము, నాకు తెలియజేసిన
పిమ్మటనే నేను కదులుతాను అని, నేను నిన్ను తెలుసుకుంటాను అని. అంతకు ముందు మోషేకి దేవుడు తెలియదా అంటే తెలుసు, కానీ ఏమంటున్నాడు, ఇంకా నేను తెలుసుకుంటాను, ఇంకా నీతో లోతుగా ప్రయాణిస్తాను అని. కాబట్టి ఈ రోజున నీవు దేవునితో ఇంకా లోతుగా ప్రయాణించు, ప్రతి అడుగు ఆయన కటాక్షము చేతనే కొనసాగించు, అన్ని విషయాల్లో నీకు విజయం వస్తుంది. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవునయ్యా, మరి తండ్రి, ఈ యొక్క లోక యాత్రలో అయ్యా మాకు తండ్రి మీరు మాతో ఉంటేనే మేము గమ్యాన్ని చేరగలము ప్రభా. మీరు మాతో ఉంటేనే నా ప్రభా మరి తండ్రి మేము సురక్షితముగా నడిపించబడతాము తండ్రి. అవును తండ్రి, నీవు గొప్ప దేవుడవు, నీవు సర్వశక్తిమంతుడవయ్యా. నీ కటాక్షము, నీ సన్నిధి మాతో ఉంటేనే మాకు విజయం వస్తుంది ప్రభా. అయ్యా మీరు మాతో కూడా ఉండి ప్రభా మమ్మల్ని నడిపించండి అయ్యా. చేసే ప్రతి ఒక్క పనిలో విజయాన్ని దయచేయండి అయ్యా. మరి తండ్రి బిడ్డలు ఏ ఏ పనులు చేస్తున్నారో ప్రతి ఒక్క పనిలో వారికి విజయాన్ని దయచేయండి. వారి జాబు విషయంలో, వారి యొక్క తండ్రి తలంపుల విషయంలో, వారి పరిచర్యల విషయంలో తండ్రి మీరే సహాయం చేయండి అయ్యా. మరి ఇదిగో తండ్రి, ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో ఉన్నారో ప్రభా, ప్రతి బిడ్డను మీరు ముట్టండి, ప్రతి బిడ్డను మీరు తాకండి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. స్వస్థపరిచే దేవుడవు నీవే ప్రభా అయ్యా. మరి తండ్రి పరమ వైద్యుడిగా ఉన్న దేవుడవు తండ్రి అయ్యా. అనారోగ్యమును ఆరోగ్యంగా మార్చే దేవుడవు ప్రభా అయ్యా. మరి తండ్రి మరణాన్ని కూడా జీవముగా మార్చగలిగిన దేవుడవు తండ్రి, నీవు శక్తిమంతుడు ప్రభా. ప్రతి బిడ్డను మీరు ముట్టండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి, బలహీనతను కొట్టివేయండి, ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి, అప్పుల భారాలన్నిటి నుంచి యేసు నామములో విడుదల దయచేయండి, కుటుంబములో క్షేమాన్ని దయచేయండి, నెమ్మదిని దయచేయండి అయ్యా. విభేదాలను తొలగించండి అయ్యా. మరి తండ్రి ఒకరినొకరు అర్థం చేసుకునే కుటుంబముగా ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభ మీరు నిలవబెట్టుకోండి. అదే విధంగా ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు ప్రభ మరి శాలరీలు ఇంక్రీజ్ అవ్వడానికి సహాయం చేయండి. ఉద్యోగం లేని బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. మరి తండ్రి ఉద్యోగం చేస్తున్న బిడ్డలకు ఏమైనా ఆటంకాలు ఉంటే వాటన్నిటిని తొలగించమని వేడుకుంటున్నాం. అదే విధంగా చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసేటువంటి కృపను దయచేయండి. చెడు వ్యసనాలకు గాని అయా, ఫోన్స్ కి గాని బిడ్డలు ఎడిక్ట్ అయిపోకుండా ప్రభ అయా మీ యొక్క కృప వారిపైన కుమ్మరించండి. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి నా తండ్రి అయా. ముఖ్యంగా నా ప్రభ మీ యొక్క వాక్య జ్ఞానమును బిడ్డలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి ప్రయాణాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడుగా ఉండండి అయ్యా. వారు వెళ్లే వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయండి నా తండ్రి అయ్యా. ఏ వాహనంలో వెళ్తున్నా నా తండ్రి మీ యొక్క కనుదృష్టి బిడ్డలపైన ఉంచమని తండ్రి, క్షేమాన్ని వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభ. అదే విధంగా నా తండ్రి ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభ. మంచి ఆరోగ్యవంతులుగా వారు ఉండడానికి సహాయం చేయండి తండ్రి. అదే విధంగా నా ప్రభ ఎందరైతే బిడ్డలు మరి ప్రభ ఈ రోజున నా తండ్రి గర్భఫలము లేక బాధపడుతూ కన్నీరు కారుస్తూ దుఃఖిస్తూ ఉన్నారో, యేసు నామములో వారి దుఃఖమును సమాప్తము చేయమని వేడుకుంటున్నాం. గర్భఫలము అయా మీరు అనుగ్రహించేటువంటి బహుమానము ప్రభ అయ్యా. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి, తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. డెలివరీ సమయంలో మీరు తోడుగా ఉండండి, కావాల్సిన బ్లడ్ సమకూర్చండి, బలాన్ని దయచేయండి, మీ శక్తి చేత నింపండి నా ప్రభ అయ్యా. మరి నా తండ్రి ఎందరైతే బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారో ప్రభ, ఒంటరి అయిన వాడు 1000 మంది అగునంటున్నావు తండ్రి. అటు బలాన్ని, అటు శక్తిని మీరు వారికి దయచేయండి తండ్రి. ఒంటరి వారి పక్షముగా ఉండే దేవుడు, అనాథలను ఆదరించు వాడవు, అభాగ్యులను ఆదుకొని వాడవు, దీనిలో ఎడల కృప చూపే దేవుడు. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి తండ్రి. అదే విధంగా నా ప్రభ మా భారతదేశాన్ని దీవించండి, ఇతర దేశాలను ఆశీర్వదించండి ప్రభా. మీ మెండైన దయ మా భారతదేశం పైన ఉండులాగున సహాయం చేయండి. సమాధానము, శాంతి, ప్రేమ విస్తరించినట్లుగా సహాయం చేయండి. అదే విధంగా నా ప్రభ దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి అయ్యా. మిషనరీస్ ని మీరు దీవించండి. యొక్క పరిచర్యలో తండ్రి వారు ముందుకు వెళ్తుండగా వచ్చే ఆటంకాలన్నిటి నుంచి విడుదల దయచేయండి. ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని స్తుతించినట్లు, ప్రతి ఒక్క మోకాలు మీ సన్నిధిలో వంగునట్లు అయ్యా మీరు కృప చూపించండి నా తండ్రి. రక్షింపబడని వారు ఎందరో ఉన్నారు ప్రభ,
ప్రభ మీ నామమును ఒప్పుకొని ప్రభ అయా మీ అందు విశ్వాసం ఉంచేటువంటి అయా భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి నా తండ్రి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడై ఉండమని అయా మరి అదే విధంగా నా తండ్రి ఇంకా చెప్పుకోలేనటువంటి బాధలు విరిగి నలిగిన హృదయముతో బిడ్డలు పెడుతున్న మొరను అయ్యా మీరు తండ్రి అయ్యా వారి మొరను ఆలకించండి తండ్రి, సహాయము చేయండి తండ్రి. నా తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపా క్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.